ఉన్నాయి ఏంటండి? ఏమంటున్నాయి? ఈ ఎముకలు ఎక్కడ ఉన్నాయి? సమాధుల్లో ఉన్నాయి, దుర్వాసనతో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి భయంకరమైన ఎముకలు వాడికంలో మాటలు ఎలా ఉన్నాయంట? చదవండి అన్నమాట. మన ఎముకలు ఎండిపోయిన, మనం ఎండిపోయిన బ్రతుకు, సారం లేదు మనలో, నిర్జీవస్థితిలో ఉన్నాం. తర్వాత మన ఆశ విఫలమైపోయింది, మనం నాశనం అయిపోయాం. ఇలాంటి బ్రతుకులో నుండి ప్రభు ఆ ఎముకలో ఏమనిపించాడంట? జీవవాయువును ఊతగా. ఏమైంది? ఆ ఎముకలు మహాసైన్యమై నిలిచినాయంట. మహాసైన్యమై నిలిచినాయి. మహాసైన్యమని ఎంతమంది చెప్పలేదు అక్కడ. మహాసైన్యం నిలిచింది. ఇది ఇశ్రాయేలీయులు, బబులోనులో ఉన్న ఇశ్రాయేలు నుంచి రాయబడింది. వారి యొక్క భవిష్యత్తు గురించి ప్రభు చెప్తూ యేసుకి చెప్తున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి వారికి చెప్పు, మా ఆశ విఫలమైపోయింది, మేము ఎండిపోయాము, మేము దేనికి పనికిరాము అనుకుంటున్నారు. వారికి భవిష్యత్తును చెప్పు, వాళ్ళకి భవిష్యత్తుని చెప్పు. వాళ్ళకి భవిష్యత్తు ఉంది, వాళ్ళకి శ్రేష్టమైన భవిష్యత్తు ఉంది. వాళ్ళకు చెప్పు. వాళ్ళు ఆశ విఫలమైన అనుకుంటున్నారు కదా, వారి ఆశ సఫలం చేయబడుతుంది. చెప్పు వాళ్ళకు. జీవవాయువు వాళ్ళను ఊదుతున్నారు, వారు నిలిచి మహాశని నిలుస్తారు, వారు గొప్ప కార్యం చేయబోతున్నారు. చెప్పు వాళ్ళకు. మన ప్రభువు మనలను గొప్ప కార్యములు చేయుటకు మనలను నిర్ణయించుకున్నాడు. పడిపోవడానికి, పడగొట్టడానికి కాదు, నాశనం చేయడానికి కాదు.